ఏమ్మా ఫోకస్ ఇలా ఫైండ్ అవుట్ చేసే మనం ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా జీరో ఈ యొక్క ఈక్వేషన్ బేస్ చేసుకుని ఆ యొక్క పాయింట్. నెక్స్ట్ అనదర్ వన్, వాట్ ఈస్ ద నైన్త్ వన్? దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఏమంటే టెల్ మీ ద ఆన్సర్. Plus or minus 4, sir. లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేసరికి దట్ ఈస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఏది అక్షయ ఏదో ఇది ఏం క్రైమ్ పెట్టిందో ఐశ్వర్య. X equal to plus or minus AE. So what is the value of A? So that is 5 into E. Eccentricity value is 4 by 5. So 5 gets cancelled. You will get plus or minus 4. So that is X equal to plus or minus 4. కొన్నిసార్లు దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎక్స్ ఈక్వల్ టు 4 అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు 4 అండ్ అనదర్ వన్ ఇస్ ఎక్స్ ఈక్వల్ టు -4. సో ఎక్స్ -4 ఈక్వల్ టు 0. ఇంకొక ఈక్వేషన్, ఈ -4 ఇటువైపు వస్తే ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో ఇలా కూడా డీటెయిల్గా రాయొచ్చు. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -4 అని వదిలేయకుండా ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -4 అంటే, సో ఆ ప్లస్ ఒకసారి తీసుకోండి, మైనస్ ఒకసారి తీసుకోండి, దాన్ని ఇటువైపు ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొచ్చేసి ఈక్వల్ టు 0 చేసుకోండి. ఈక్వల్ టు 0 చేసుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ 10th వన్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేయడం. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫార్ములా వచ్చేసరికి 2b² బై ఏ. మనం ఇందాక తీసుకున్నటువంటి ఫార్ములానే. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు 2b² బై ఏ అనమాట. సో 2b² బై ఏ అంటే బి వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయండి, అలానే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 18/5 లిఖిత. ఓకే, వెరీ గుడ్. సో 2b² బై ఏ, b value is 3 is given, so 3² by a. A value ఎంతండి? 5 కాబట్టి, so you have to substitute that 5 in place of a. So 2 into 3² అంటే ఎంత? 9/5. So that equal to 18/5. So 18/5 అన్నమాట. Okay. So this is the answer. Now the last one, the 11th point we have to find out equation of directrices. Equation of directrices. Equation of directrices. Formula is given. Directrices is x equal to plus or minus a by e. ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఒకసారి ప్లస్ ఏ బై ఈ తీసుకోండి సింపుల్గా, ఇంకొకసారి మైనస్ ఏ బై ఈ తీసుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంతమ్మా? 5. ఎసెంట్రిసిటీ వాల్యూ వచ్చేసరికి 4/5. సో 4/5 రివర్స్ అయిపోతే 5 ఇంటూ 5/4. సో దట్ ఈక్వల్ టు 25/4 అన్నమాట. 25/4. ఈ +25/4 ఇటువైపు వస్తే -25/4 అవుతుంది. x-25/4 ఈక్వల్ టు 0. సో సిమిలర్లీ ఎక్స్ ఈక్వల్ టు -25/4 అవుతుంది కాబట్టి -25ని ఇటువైపు తీసుకురండి, +25/4 అవుతుంది, ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద టోటల్ ఎంటైర్ ప్రొసీజర్. ఈ 11 పాయింట్స్ అడగరు ఎగ్జామ్లో. 11లో ఏదైనా ఒక 5 మస్ట్ అండ్ షుడ్గా అడిగేది ఏంటి అంటే ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయటం. ఎసెంట్రిసిటీ యొక్క ఫార్ములా ఏంటి? √(1 - b²/a²). దాని నుండి రిమైనింగ్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. ఓకే, అందరూ చేశారమ్మా? ఎనీ డౌట్? కీర్తి, కీర్తి ప్రియ ఉన్నావమ్మా? సార్ అర్థమైందా? మనం ఇక్కడ చేస్తున్నాను సార్. ఓకే, ఓకే. ఈ 11 ఫార్ములాస్ మనకి ఉండాలి. సేమ్ ప్రొసీజర్ ఉంటుందమ్మా. సేమ్ ప్రొసీజర్ ఉండటం అంటే ఏంటి అంటే, ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇంకా ఎలిప్స్కి సంబంధించి ఏదైనా కానీ ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తారు. x² బై 25 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1. అక్కడ 25 మారుస్తాడు, 9 మారుస్తాడు అంతే. ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ అయితే ఆ ఏ వాల్యూ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటా రావటమే.
ఒకటి సెంటర్ వర్టిసెస్ అంటాడు, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ 2a, లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ 2b, ఎసెంట్రిసిటీ వాల్యూ is స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఫోకస్ పాయింట్స్ ప్లస్ ఏఈ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై ఏ. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ అనమాట, ఏ బై ఈ. సో ఈ విధంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఎనీవన్, ఎనీవన్ న్యూలీ? బాబీ No, sir. అర్థమైందమ్మా? బాబీ Yes, sir. ఓకే. ఉజ్వల్ ఓకే. ఎస్ సార్. భరద్వాజ్ నువ్వు అన్మ్యూట్ చేసుకున్నావు ఇందాక. భరద్వాజ్ చెప్పు, Yes, sir. ఎనీ డౌట్? No, sir. Advance. 11 పాయింట్స్, 11 పాయింట్ ఒకటి ఒకటి 11 పాయింట్ అమ్మో 11 ఉన్నాయి కదా మనం గుర్తుపెట్టుకోవాలి అని మీరు అనుకోవచ్చు. మనకి ఇంకా 4 మంత్స్ టైం ఉంది. ఇక్కడ ఈక్వేషన్స్ లో పెరాబోలాకి కానిక్ సెక్షన్స్ లో ఉండేది 3. పెరాబోలాకి పెరాబోలా ఒకటి, ఎలిప్స్, హైపర్బోలా. పెరాబోలాలో ఒక 5 ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క ఎలిప్స్లో ఈ 11 ఉన్నాయి. నెక్స్ట్ హైపర్బోలాకు ఒక 5 ఉన్నాయి అనుకోండి. టోటల్గా ఈ 20 కూడా ఒక సింగిల్ పేజ్లో నోట్ చేసుకోండి. ఇది రివైజ్ చేసుకుంటా ఉండండి ఎగ్జామ్స్ వచ్చేంత వరకు, ప్లస్ ఈ సెట్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా. వీటిలోనే మీకు 5 బిట్స్ వచ్చేస్తాయి. మీకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను నేను మీకు ఈ యొక్క ఫోకస్ పాయింట్స్కి సంబంధించి మీకు ఎలా ఉంటుందంటే 5 మార్క్స్ డిప్లొమా దీంట్లో ఉంటుంది. కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి ఈ సెట్లో 5 మార్క్స్ ఉంటాయి. సో ఆ కోఆర్డినేట్ జియోమెట్రీ 5లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఈ కానిక్ సెక్షన్స్ నుంచే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. రిమైనింగ్ సర్కిల్స్ లైన్స్ మీద ఒక్కొక్క బిట్టే ఇస్తాడు. ఓకే, సో అది. నెక్స్ట్ ఒక ప్రాబ్లం మీరు చేయండి, దెన్ యూ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దిస్ మోడల్. ఐ విల్ గివ్. Take the problem, that is x square by 36 plus y square by 16 equal to 1. X square by 36 plus y square by 16 equal to 1. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బీనా, ఏ ఈజ్ లెస్ దాన్ బీనా తీసుకోండి. నేను ఇప్పుడు వరకు చెప్పింది ఒక కేసే, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బీదే చెప్పా ఫార్ములాస్. ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ బుక్లో చేయండి. ఏ ఫార్మేట్లో ఉందో చూసుకోండి. ఫస్ట్ మనం ఎలిప్స్ అనగానే మనం తీసుకోవాల్సినటువంటి ఫార్మేట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫార్మేట్లో ఉందా లేదా ఫస్ట్ దాన్ని కన్వర్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై 36కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటది? 6. సో కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 16 ఎలా రాసుకోవచ్చు? 4. కాబట్టి 4 స్క్వేర్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఏ వాల్యూ ఎంతమ్మా? 6 అయింది. బి వాల్యూ ఎంత అయింది? 4 అయింది. సో డూ ద 11 స్టెప్స్, ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ ఆల్వేస్ 0,0. వచ్చిన వాళ్ళు మీరు చేయండి, రాని వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి. డోంట్ వర్రీ, రాలేదు అనేటువంటి భయం వద్దు. మీకు రాకపోతే నాతో పాటు ఫాలో అవ్వండి. స్లో లెర్నర్స్ కూడా ఉంటారు కాబట్టి నాతో పాటు ఫాలో అవ్వండి. సెకండ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. వర్టిసెస్ కింద ఒక ఫార్ములా ఏం చెప్పాం? ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. అంటే ఏ వాల్యూ 6 కామా 0 అంటే దాని మీనింగ్ ఒకసారి 6 కామా 0, ఇంకొకటి -6 కామా 0. ఇది వర్టిసెస్.
నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఎటువైపు ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ వైపు ఉంటుంది. కాబట్టి y ఈక్వల్ టు 0. కొత్తగా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమీ లేదు అందులో. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈక్వేషన్ ఆఫ్ మైనర్ యాక్సిస్. మైనర్ యాక్సిస్ ఎటువైపు ఉంది? ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది. వై యాక్సిస్ వైపు ఉంది. వై యాక్సిస్ వైపు ఉంటే ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. సో కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి? ఈ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. టెల్ మీ దిస్ ఎసెంట్రిసిటీ వాల్యూ. నేను అడిగిన వాళ్ళు చెప్పండి ఎసెంట్రిసిటీ యొక్క వాల్యూ. గిరికృష్ణ చెప్పమ్మా, చేస్తున్నావా? సార్ చేయండి, చేసి చెప్పండి. పూర్ణిమ, అక్షయ ఉన్నావమ్మా? లేవు. ప్రజ్ఞ చెప్పమ్మా. ఎసెంట్రిసిటీ రూట్ 5/3 సార్. రూట్ 5 రూట్ 5/3. రూట్ 5/3. ఓకే, ఐ విల్ వెరిఫై. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి వాల్యూ 4 కాబట్టి 4 స్క్వేర్, ఏ వాల్యూ 6 కాబట్టి 6 స్క్వేర్. సో దీన్ని బేస్ చేసుకుని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 స్క్వేర్ అంటే 16, 6 స్క్వేర్ అంటే 36. సో రూట్ 1 మైనస్, ఇక్కడ ఎల్సిఎం 36, 36 మైనస్ 16, దట్ ఈస్ రూట్ 20/36. రూట్ 20/36. రూట్ 20/36 అంటే ఎంత? రూట్ 20/6 కదా. రూట్ 20/6. శ్యామ్లా, వెరీ గుడ్. ప్రజ్ఞ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోమ్మా. ఎసెంట్రిసిటీ వాల్యూ రూట్ 20/6 వచ్చిందా రాలేదు అందరికి? ఎస్ సార్. ప్రజ్ఞ రెస్పాండ్. ఓకే, ఓకే, రైట్. రూట్ 20/6 ఎక్కడ మిస్టేక్ చేసావో చూసుకోండి. రూట్ 20/6. సో ఎసెంట్రిసిటీ వచ్చేసిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్, ఫర్దర్ స్టెప్స్కి వచ్చేసరికి ఫోకస్ పాయింట్స్ కావాలి. ఫోకస్ వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0. సో ప్లస్ ఆర్ మైనస్ ఏఈ వాల్యూ, ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 6 అండ్ ఈ వాల్యూ రూట్ 20/6 కామా 0. కాబట్టి ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 20 కామా 0. ఫోకస్ వాల్యూ అది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 20 కామా 0. ఫోకస్ అయిపోయిన తర్వాత లెంతీగా ఉండొచ్చు, బట్ మీరు చాలా ఓర్పుగా చేయాలి. చిరాకు వచ్చినా కూడా చేయాలి, మనకు తప్పదు అది, ఎందుకంటే లెంతీకి వచ్చినది. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్ టు ఏంటమ్మా? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. సో ఏఈ వాల్యూ ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ చేశారు, ఏంటది? రూట్ 20. సో లేదా ఇక్కడ అయినా తీసుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 6, ఈ వాల్యూ రూట్ 20/6. సో ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6, 6 క్యాన్సిల్ అయిపోతే రూట్ 20. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 20. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ వచ్చేస్తే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ రూట్ 25 సార్. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటమ్మా? 2b² a. సో 2 ఇంటూ బి వాల్యూ ఎంతండి? బి వాల్యూ ఇచ్చినటువంటి వాల్యూ హౌ మచ్? సో దట్ ఈస్ 4 కాబట్టి 4² ఏ వాల్యూ 36.
సో 4 స్క్వేర్ అంటే 16/3. 16. 16 into 2 అంటే 32/36. 32/36. సో 32/36 అంటే దాన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూడండి. ఏమవుతుంది? 32/36. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్? 8/9. ఎంతమ్మా? 8/? 8/9. 8 4s 9 4s. ఓకే, వెరీ గుడ్. 8/9. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్, మన మధ్యలో ఈ రెండు మిస్ చేసినట్టున్నాం. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ వచ్చేసరికి వాట్ ఈస్ దట్? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. ఏ వాల్యూ 6, ఈ వాల్యూ √20/6. √20/6. 6 అటువైపు వచ్చేసరికి రివర్స్ అయితే ప్లస్ ఆర్ మైనస్ 36/√20. సో ద ఈక్వేషన్ ఈజ్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ +/- 36/√20 అవుతుంది. నెక్స్ట్ ఇంకా మధ్యలో మిస్ చేసింది మనం లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ మరి సార్ చెప్పండి అమ్మా. సార్ లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఏ వాల్యూ 6 కదండి సార్? అవును, కరెక్టే కదా. అవును, వెరీ గుడ్. సో అప్పుడు 16/3 వస్తుంది సార్ ఆన్సర్. రైట్, రైట్. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 36 కాదు. ఏ వాల్యూ ఈజ్ క్యాలిక్యులేటెడ్? దట్ ఈజ్ 6. 6. వెరీ గుడ్. ఎవరన్నా చెప్పింది ఎవరు? ప్లీజ్ రెస్పాండ్. లిఖిత సార్. వెరీ గుడ్, లిఖిత సార్. వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్? మీరు అబ్జర్వ్ చేయలేదు అది. ఏ వాల్యూ, ఏ స్క్వేర్ వాల్యూ మీకు 36, ఏ వాల్యూ 6 కదా. సో కాబట్టి ఇది 6. ఎంత వస్తుంది ఇప్పుడు ఆన్సర్ చెప్పండి? 32/6. 16/3 సార్ ఆన్సర్. వెరీ గుడ్. 16/3. 16/3. రైట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది మిస్టేక్ రెక్టిఫై చేసుకున్నారా? లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ 2b²/a. 2 into b వాల్యూ 4 కాబట్టి 4². ఏ వాల్యూ 6. 6 ఏ స్క్వేర్ కాదు, అది ఫార్ములా. 2b²/a. ఏ వాల్యూ 6 కాబట్టి 32/6. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మాడిఫై దట్ థింగ్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ Okay, sir. లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఫార్ములా ఏంటమ్మా? 2a. సో 2 into a value is 6. That is 12 units. Next, similarly, minor axis is 2bm. So కాబట్టి b value ఎంత అండి? 4. So 2 4s are, that is 8 units. 8 units. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటి అంటే x² / a² + y² / b² = 1. బట్ ద కండిషన్ ఈస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అంటే మేజర్ యాక్సిస్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనర్ యాక్సిస్. ఈ కండిషన్ అప్పుడు మాత్రమే ఈ ఫార్ములాస్ వర్తిస్తాయి. నెక్స్ట్ రివర్స్ తీసుకుంటే అప్పుడు దాని యొక్క ఫార్ములాస్ అనేది ఏమవుతాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు అందరూ కూడా ఒక మాట, ఈ మోడల్ ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేయగలరా లేదా? ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటేనమ్మా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బీనా, ఏ ఈజ్ లెస్ దాన్ బీనా అనేది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేదు అంతా ఓకే అనుకుంటే వీ విల్ క్లోజ్ ద సెషన్. ఎనీవన్? రేపు మీకు డ్రాయింగ్ క్లాస్ జరుగుతుందమ్మా. సో ఈరోజు క్లాస్లో ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక అడగండి. ఎనీవన్? వైష్ణవి, ఉజ్వల్, శశిధర్, ప్రజ్ఞ, శశికుమార్, హేమంత్, కీర్తి, కీర్తన ఏమి రెస్పాండ్? కీర్తన అర్థమైందమ్మా? ఎస్ సార్. ఓకే, ఓకే, రైట్. ఉదయ్ కుమార్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకేనమ్మా, రైట్. వీ విల్ క్లోజ్ ద సెషన్. ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి ఫార్ములాస్ని ఒక పేజీలో రాసుకోండి.
అలా ఏమవుతుందంటే ఈ యొక్క కానిక్ సెక్షన్స్ మొత్తం కూడా ఒక పేజీలోకి వచ్చేస్తాయి. వాటిని రివైండ్ చేసుకుంటా ఉంటే మనకి సరిపోతుందమ్మా. ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఏ కానిక్ సెక్షన్కి ఏ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం, బై ప్రాక్టీస్ వచ్చేస్తాయి. రైట్, థ్యాంక్ యూ. క్లోజ్ ద సెషన్.